వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ గారెలు. ఎవరైనా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంత టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్వీట్ కార్న్ తీసేసుకొని నీట్గా వలిచి పెట్టేసుకోవాలి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ అయితే స్వీట్ కార్న్ తీసేసుకోండి. తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 గంట 2 గంటల పాటు నానబెట్టి అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 గంట పాటు అయితే నానబెట్టి ఉంచేసాను. మీ టైంని బట్టి మీరు నచ్చినట్లయితే చేసేసుకోండి. టైం ఉంటే 1 గంట అలా నానబెట్టి పెట్టుకోండి. లేదు అంటే డైరెక్ట్ అయినా గ్రైండ్ చేసుకోండి, అది మీ ఇష్టము. తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వాటర్ తీసేసి. తర్వాత అందులో తగినంత సాల్ట్, అలాగే 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి 3 అయితే తీసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి దీంట్లో. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం అయితే వేసుకోండి. తర్వాత మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, కార్ని ఇలా బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. గారెలు విరగకుండా చక్కగా వస్తాయి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, 2 స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని కలుపుకోవాలి. నేను ఇందులో జీలకర్ర వేసి కలిపాను అనమాట లాస్ట్లో. అది వీడియో క్లిప్లో మిస్ అయింది. మీరు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి, సరిపోతుంది. వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇంకా మీకు లూజ్గా అనిపిస్తే ఇంకా కొంచెం బియ్యపిండి, అలాగే కొంచెం శనగపిండి ఈక్వల్గా వేసేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ బియ్యపిండి, అలాగే 1 స్పూన్ శనగపిండి. అలా మీరు ఇలా పిండి గారె వచ్చేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకొని ఆ పిండి అయితే వేసేసుకోవాలి అంతే. మరి ఎక్కువ వేయకండి, కార్న్ టేస్ట్ అయితే పోతుంది, స్వీట్ కార్న్ టేస్ట్ పోతుంది అనమాట. తగినంత మాత్రమే బియ్యపిండి, శనగపిండి యాడ్ చేసుకోండి అంతే. ఇంకా తర్వాత డీప్ ఫ్రై చేయడం కోసం అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా గారెలు వేసేసుకోవడమే. గారెలు వేసేటప్పుడు కూడా ఆయిల్ మరి ఎక్కువ హీట్ అయ్యి అస్సలు ఉండకూడదు. అలా ఎక్కువ హీట్ అయిందనుకోండి, మనం గారె వేసిన వెంటనే బాగా కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా అలానే ఉంటుంది. దానికోసమే చెప్తున్నాను. ఆయిల్ అయితే మీడియంగా హీట్ అయ్యి ఉండాలి, అప్పుడు గారెలు వేసుకోండి. లోపల వరకు బాగా చక్కగా వేగుతాయి. ఇలా మనము ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. గారెలు తీసేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి తీయండి. అలా తీయడం వల్ల ఆయిల్ పీల్చకుండా వస్తాయి అన్నమాట. అలాగే ఇంకా మీరు తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు అయితే గారెలు వేసేసుకోండి. మనం గారెలు వేసేటప్పుడు చెయ్యిని అప్పుడప్పుడు తడుపుకుంటూ వేసుకోండి. లేదు అంటే గారె చేసేటప్పుడు ఆ వేలకి అతుక్కపోతుంది పిండి, దానికోసమే చెప్తున్నాను. అప్పుడప్పుడు మధ్యలో చెయ్యి తడుపుకుంటూ గారెలు వేసేసుకోండి, బాగా వచ్చేస్తాయి. ఇంకా ఈ స్వీట్ కార్న్ గారెల్ని 2-3 రకాలుగా చేస్తూ ఉంటానండి నేనైతే. అవి కూడా అయితే తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఇంకా నేను ఇంతకుముందు అయితే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ అయితే వీడియో చేశాను. ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. చూసారు కదండి, ఇలా అయితే మంచిగా తీసేటప్పుడు చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి తీసుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలా గారెలు వేసేసుకోవడమే అంతే. చూసారు కదా, ఇలా అయినా వేసుకోండి. లేదు అంటే మిడిల్లో హోల్ పెట్టి గారెలు వేసుకుంటూ ఉంటాం కదా, అలా అయినా వేసుకోండి. మీకు నచ్చిన ఎర్రకారంతో అలాగే పచ్చడితో అయితే సర్వ్ చేసేసుకోండి. పిల్లలు తినాలనుకుంటే మాత్రం కెచప్తో ఇచ్చేయండి, వాళ్ళు కూడా బాగా తినేస్తారనమాట. ఇంకా చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి.